హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన చికెన్ కూరను ఎలా చేయాలో చూపెడతాను. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 కిలో వరకు అయితే చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ని 2-3 సార్లు శుభ్రంగానైతే నీళ్లు పోసుకొని కడుక్కోవాలి. చూడండి, ఇలా వాటర్ పోసి అయితే కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఈ చికెన్కి ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా కలుపుకోవాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇంతలో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుందాము. పచ్చిమిర్చి 4-5 ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 2 లేదా 3 మీడియం సైజు ఉల్లిగడ్డలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిగడ్డలు ఎక్కువ వేయడం వల్ల మంచి గ్రేవీ అనేది వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి నోట్ చేసుకోండి. ఎండుమిరపకాయలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవైతే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలండి. నూనె వేడయ్యాక 4-5 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని నూనెలో వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిగడ్డలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా దోరగా ఉడికాక మరో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఇందులోకి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ వేసినప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 4-5 నిమిషాల పాటు. చూడండి, మనకు చికెన్లో నుండి అయితే మంచి ఎసరు అయితే వచ్చేసింది. ఈ ఎసరు వచ్చినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్ కట్ చేసుకొని ఈ ఎసరులో చికెన్ మంచి ఉడికే వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికి ఇలా పైకి నూనె తేలాలండి, అంత మంచిగా ఉడకాలన్నట్టు. చూడండి, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది చికెన్లో నుండి. ఇంకా వచ్చిన ఎసరు అయితే మొత్తం వెళ్ళిపోయి ఆయిల్ అయితే సపరేట్ అయింది. ఇప్పుడు రుచికి సరిపడు కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం అంతా గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా వేసుకోవాలండి. లాస్ట్లో నేను వేసుకోవచ్చు, ఇది గరం మసాలా కాబట్టి నేను కారంతో పాటే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ కారాన్ని చికెన్తో పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇంకా గ్రేవీకి సరిపడు నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఇలా గ్రేవీ రెడీ అయినాక ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని
స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ బాయ్.